సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము? రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ గురించి. రెన్యూబుల్ రిసోర్స్ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అంటే ఏంటి, సో రెన్యూబుల్లోకి ఏమొస్తాయి, నాన్ రెన్యూబుల్లోకి ఏమొస్తాయి, సో ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఓకే, అవునా? సో ఈరోజు క్లాస్లో దాని కంటిన్యూషన్ క్లాస్. ఓకే, ఫాసిల్ ఫ్యూయల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఫాసిల్ ఫ్యూయల్స్ కింద ఏమొస్తాయి? కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్. కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, వీటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ని ఏమంటారు? ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఓకే, అయితే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఎలా వస్తాయి? డీకంపోజ్ అవడం వల్ల. ఏం డీకంపోజ్ అవడం వల్ల? యానిమల్స్, ప్లాంట్స్ డీకంపోజ్ అవడం వల్ల మనకు వస్తాయి. అయితే మ్యాక్సిమం ఆయిల్స్ ఒకటి, నేచురల్ గ్యాస్ ఒకటి. ఆయిల్స్, నేచురల్ గ్యాస్ ఈ రెండు కూడా సముద్రంలో అంటే మెరైన్, ఓకే, సముద్రంలో ఉండే జీవులు, సముద్రంలో ఉండే యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, యానిమల్స్, ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి? సముద్రంలో కూడా యానిమల్స్ ఉంటాయి, సముద్రంలో కూడా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. అవి డీకంపోజ్ అవడం ద్వారా ఆ సముద్రం లోపల మనకి ఈ ఆయిల్, నేచురల్ గ్యాస్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, అలా కాకుండా ఎర్త్ క్రస్ట్ మీద దొరికేవి ఏంటంటే ఎక్కువగా పెట్రోల్ ఒకటి, కోల్ ఒకటి. ఓకే, ఎర్త్ పైన ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ డీకంపోజ్ అవడం వల్ల దొరికేవి ఏంటంటే ఎక్కువగా కోల్, పెట్రోలియం. ఓకే, అదే మెరైన్ అంటే ఏంటి? సముద్రంలో డీకంపోజ్ అవడం ద్వారా యానిమల్స్, ప్లాంట్స్ మనకి దొరికేవి ఏంటమ్మా? నేచురల్ గ్యాస్, కొన్ని ఆయిల్స్. ఓకే, అయితే ఇప్పుడు అందులో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మన ఎర్త్ క్రస్ట్ పైన కొన్ని ఇయర్స్ తర్వాత ఎలా మారిపోతాయంటే ఏమవుతాయి? కోల్ కింద మారుతాయి లేదా పెట్రోల్ కింద మారుతాయి. ఓకే, సో ఇందులో కోల్ ఎలా వస్తుందో ముందు చూద్దాం. ఓకే, కోల్ అంటే ఏంటో తెలుసు కదా, అందరికీ తెలిసేంటి? బొగ్గు. ఓకే, సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ అండ్ ఫెన్స్ విచ్ ఆర్ హార్డెండెడ్ డ్యూ టు ప్రెజర్ అండ్ హీట్. ఓకే, అయితే మనకి ఫారెస్ట్లో చెట్లు అనేవి ఉంటాయి కదా, ఆ చెట్లు అనేవి ఒక్కొక్కసారి ఏమైపోతాయి? పడిపోయిన తర్వాత అవి ఏమవుతుంది? ఎర్త్ క్రస్ట్లో పైనుంచి వచ్చే హీట్గా అవి ఏమవుతాయంటే డీకంపోజ్ అయిపోయి ఏమవుతాయంటే అక్కడున్న ప్రెజర్ వల్ల కోల్ కింద మారుతాయి. ఓకే, చెట్లని కాల్చి తెచ్చే కోల్ వేరు, ఇలా నేచురల్గా దొరికే కోల్ వేరు. కోల్ 2 టైప్స్ మళ్ళీ. ఓకే, చెట్లు మీరు కాల్చారనుకోండి, మీ ఇంట్లో కర్రలు ఉంటాయి, కర్రలు కాల్స్తే ఏమవుతుంది? కోల్ తర్వాత బూడిద అయిపోతుంది, అవునా? సో ఆ కోల్ వేరు, ఈ కోల్ చాలా పవర్ఫుల్ కోల్. ఈ కోల్ ఎక్కడ ఉపయోగిస్తారు తెలుసా? మనం రెగ్యులర్గా మనకి ఇంటికి పవర్ వస్తుందంటే దేనివల్ల? ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఓకే, అలాగే ట్రైన్స్లో మనకి ఇలాంటి బొగ్గు తీసుకుని వెళ్తారు. ఆ బొగ్గు మీ ఇంట్లో కర్ర కాలిస్తే వచ్చే బొగ్గు రెండు ఒకటి కాదు, ఇది చాలా పవర్ఫుల్ బొగ్గు ఇది. ఓకే, ఈ కోల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫారెస్ట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ డీకంపోజ్ అయ్యి సన్ నుంచి వచ్చే హీట్ వల్ల ఏమవుతాయి? కోల్ కింద మారుతాయి. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ అండ్ ఫర్న్స్ విచ్ ఆర్ హార్డెండెడ్ డ్యూ టు ప్రెజర్ అండ్ హీట్. ఓకే, ప్రెజర్ వల్ల, హీట్ వల్ల ఏమవుతాయి? హార్డ్గా తయారవుతాయి. ఓకే, ఇట్ యాజ్ హార్డ్ యాజ్ స్టోన్ అండ్ ఇట్ బ్లాక్ ఇన్ కలర్. ఓకే, అలా హార్డ్గా అయిన తర్వాత అది ఏ కలర్లోకి వస్తుందంటమ్మా? బ్లాక్ కలర్లో వస్తాయంట. వెన్ హీటెడ్ ఇన్ ఎయిర్, కోల్ బర్న్స్ అండ్ ప్రొడ్యూస్ మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. ఓకే, మీరు కోల్ని కానీ ఏం చేస్తే బర్న్ అంటే ఏంటి? మండిస్తే. ఓకే, బొగ్గుని కానీ మీరు కాల్స్తే ఏమొస్తుందంటమ్మా? కార్బన్ డైఆక్సైడ్. ఏ గ్యాస్ రిలీజ్ అవుద్దంటమ్మా? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుద్దంట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్లో కోల్ ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైందా? సో కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ అనేవి డీకంపోజ్ అయ్యి
ఆ హీట్ ప్రెజర్ వల్ల కోల్ కింద మారుతుంది. ఓకే, తర్వాత ఇంకా కోల్ గురించి. కోల్ ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఎలక్ట్రిసిటీ. మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ కరెంటుని, మన ఇంటికి వస్తుందా కరెంట్, లైట్స్, బల్బ్స్, ఇప్పుడు ఈ ప్యానెల్, ఓకే, ఫ్రిడ్జెస్, టీవీస్ అన్నీ దేనివల్ల? ఎలక్ట్రిసిటీ వల్లే కదా వర్క్ అవుతున్నాయి. మరి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాలా ఉన్నాయి. ఓకే, సో మనకి సోలార్ ఎనర్జీ ద్వారా రావచ్చు, తర్వాత హైడ్రో ఎనర్జీ ద్వారా రావచ్చు, విండ్ ఎనర్జీ ద్వారా రావచ్చు, అలాగే థర్మల్ ఎనర్జీ. ఎనర్జీ అమ్మా, థర్మల్ ఎనర్జీ. ఈ థర్మల్ ఎనర్జీ దేని నుంచి వస్తుంది? కోల్. ఏంటమ్మా? కోల్. బొగ్గుని మండించడం ద్వారా వచ్చే వేడి ద్వారా టర్బైన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలా ఈ కోల్ ద్వారా థర్మల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా కరెంట్ తయారు చేస్తున్నారు. దేని ద్వారా కరెంట్ తయారు చేస్తున్నారమ్మా? కోల్. మన ప్రపంచంలో ఎక్కువగా ఏ ఎనర్జీని ఉపయోగించి కరెంట్ తయారు చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారంటే థర్మల్ ఎనర్జీ. ఆ థర్మల్ ఎనర్జీ దేని నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది. ఓకే, కోల్ ఈజ్ ప్రొసెస్డ్ ఇన్ ఇండస్ట్రీ టు గెట్ సమ్ యూస్ఫుల్ ప్రొడ్యూసెస్ లైక్ కోక్, కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్. అలాగే కోల్ను ఉపయోగించి కొన్ని ఇండస్ట్రీస్లో కోక్ అని, కోల్ తార్ అని, కోల్ గ్యాస్ అని ఫామ్స్లో వాటిని మార్చుకొని వాళ్ళకు అవసరమైన ఆ కంపెనీస్ రన్ అవ్వడానికి, ఆ మిషన్స్ రన్ అవ్వడానికి ఆ ఫ్యూల్ని ఇలా కోక్ కింద, కోల్ తార్ కింద, కోల్ గ్యాస్ కింద మార్చుకుంటున్నారు. అంటే కోల్ని గ్యాస్ కింద మార్చుకుంటున్నారు, కోల్ తార్ అంటే ఏంటి లిక్విడ్ కింద మార్చుకుంటున్నారు, కోక్ అంటే సాలిడ్ కింద. అంటే కోల్ అనేది లిక్విడ్ ఫామ్లోనే ఉంది, గ్యాస్ ఫామ్లో ఉంది, సాలిడ్ ఫామ్లో కోల్ ఉంటే దాన్ని ఏమంటామంటే కోక్ అంటాము. లిక్విడ్ ఫామ్లో ఉంటే కోల్ తార్ అంటారు. ఆ కోల్ అనేది గ్యాస్ ఫామ్లో ఉంటే కోల్ గ్యాస్ అంటారు. ఇలా కోల్ అనేది ఇండస్ట్రీస్కి వాళ్ళకి ఎలాగైతే అవసరమో వాటికి అనుగుణంగా వాటిని మార్చుకొని కోల్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, కొన్ని బెనిఫిట్స్ అనేవి పొందుతున్నారు. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. తర్వాత సో యూజెస్ ఆఫ్ కోల్. కోల్ యూజెస్ ఏంటి మీకు చెప్పాను. జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే మన వరల్డ్లో ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేస్తున్నారు? బై యూజింగ్ కోల్. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ తయారు చేయడానికి కూడా కోల్ ఉపయోగిస్తారు. ఎందుకంటే స్టీల్ని బాగా మరగబెట్టి దాన్ని మౌల్డ్ చేసి డిఫరెంట్ షేప్స్లో తయారు చేయాలంటే హీట్ కావాలి. ఆ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్. తర్వాత ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. అండ్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విడిఫికేషన్ అండ్ డొమెస్టిక్ యూజెస్ యాజ్ ఫ్యూయల్ టు కుక్ ఫుడ్. మన ఫుడ్, ఓకే, ఫుడ్ తయారు చేయడానికి కూడా ఏంటి వాడుతున్నారు? కోల్ అనేది వాడుతున్నారు. అర్థమైందా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అందరికీ అర్థమైందా లేదా? నెక్స్ట్ సో కోల్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ దేని గురించి నేర్చుకోవాలి? పెట్రోల్ గురించి తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలి? పెట్రోల్ గురించి తెలుసుకోవాలి. పెట్రోల్ గురించి వచ్చేసరికి పెట్రోల్, కెరోసిన్ అండ్ డీజిల్ obtained from natural resources called petroleum. ఓకే, పెట్రోలు, మన బల్లో ఉపయోగించే డీజిల్, కెరోసిన్ ఇవన్నీ ఏంటమ్మా? పెట్రోలియం ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ఏమంటారమ్మా? పెట్రోలియం ప్రొడక్ట్. పెట్రోలు, డీజిల్, కెరోసిన్ ఇవన్నీ ఏంటమ్మా? పెట్రోలియం ప్రొడక్ట్స్. ఓకే, ద వర్డ్ పెట్రోలియం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ పెట్రా అండ్ ఓలియం. ఓకే, సో పెట్రా అంటే ఏంటంటే రాక్స్. పెట్రా అంటే ఏంటమ్మా? రాక్స్. పెట్రా అంటే ఏంటి? రాక్స్. ఓకే, పెట్రా అంటే ఏంటమ్మా? రాక్. ఓలియం అంటే ఏంటి? ఆయిల్. ఓలియం అంటే ఏంటి? ఆయిల్. ఓకే, అయితే సో చాలా వరకు మన వరల్డ్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల చాలా వస్తువులు అనేవి, చాలా మనుషులు అనే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అవునా కాదా? బండి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళగలమా? కారు, వెహికల్స్, ఏరోప్లైన్స్,
వెహికల్స్ అన్నీ, జనరేటర్స్, ఓకే, చాలా ఇంజన్స్, ఫార్మర్స్ ఉపయోగించే కొన్ని టూల్స్, అవన్నీ కూడా దేంతో పనిచేస్తున్నాయి? పెట్రోల్, డీజిల్, కెరోసిన్ తోటే పనిచేస్తున్నాయి. ఓకే, సో పెట్రో అంటే ఏంటి? రాక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెట్రో? రాక్. ఓలియం మీన్స్ ఆయిల్. అంటే పెట్రోల్ అనేవి ఏ ఆయిల్ అమ్మా? రాక్ ఆయిల్. అంటే రాళ్ళ నుంచి వచ్చే ఆయిల్. ఇది రాక్ ఆయిల్ అంటారు వీటిని. పెట్రోల్ని ఏమంటారమ్మా? రాక్ ఆయిల్ అని కూడా అంటారు. ఏమంటారు? రాక్ ఆయిల్ అని కూడా అంటారు. అయితే ఈ పెట్రోలియం ఎలా వస్తుంది? ఈ పెట్రోల్ ఎలా వస్తుంది? ఓకే, పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ ద డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వెన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డై దే సింక్ అండ్ సెటిల్ ఆన్ ద సీ బర్డ్. ఓకే, సో ఏంటమ్మా పెట్రోలియం ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా? చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఓషన్ ఉంది కదా, ఈ ఓషన్లో కొన్ని యానిమల్స్ ఉన్నాయా లేవా? ఓకే, ఇవన్నీ ఏమవుతాయి? కొన్ని చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ కింద చూడండి శాండ్లోకి ఇవన్నీ కలిసిపోయి అందులో ఉన్న ప్లాంట్స్, యానిమల్స్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సెటిల్ అయ్యి కొన్ని ఇయర్స్కి ఏమవుతుంది? డీకంపోజ్ అయ్యి అది ఆయిల్ కింద మారుతుంది. అలాగేంటంటే 50 నుంచి 100 మిలియన్ ఇయర్స్ ముందు చనిపోయినవి ఇప్పుడు మనం దేని కింద తీసుకుంటున్నాము? ఆయిల్ కింద తీసుకుంటున్నాం. అలా ఆయిల్ కింద తీయడానికి ఏం చేస్తారు? ఈ వాటర్ పైన ఏం చేస్తారు? ఇలా పైప్ వేసి ఆ పైప్ తోటి ఆయిల్ని తీస్తారు. ఓఎన్జీసీ తెలుసా? విన్నారా? ఓఎన్జీసీ. సముద్రం పైన ఇలా పెద్ద పెద్ద ఫిల్లర్స్లా కట్టి ఆ ఫిల్లర్స్లో హోల్ పెట్టి సముద్రం నుంచి ఆయిల్ బయటకు తీస్తారు. ఓఎన్జీసీ. ఓకే, సో అలా ఏంటంటే చనిపోయిన ప్లాంట్స్, యానిమల్స్ చెప్పాను కదా, ఆయిల్స్, గ్యాస్ మ్యాక్సిమము ఏవి డీకంపోజ్ అవడం ద్వారా? వాటర్లో ఉన్న యానిమల్స్, వాటర్లో ఉన్న ప్లాంట్స్ డీకంపోజ్ అవడం ద్వారా దొరుకుతాయి. కోల్ మాత్రం ల్యాండ్ పైన ఉన్న యానిమల్స్, ల్యాండ్ పైన ఉన్న ప్లాంట్స్ డీకంపోజ్ అవడం ద్వారా దొరికేవి కోల్. ఓకే, తర్వాత సో చూడండి పెట్రోల్ గురించి పాయింట్స్ అన్నీ కూడా. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో దీస్ డెడ్ వైల్డ్ లైఫ్ and vegetation decomposed and got mixed with sand and silt. Certain bacteria helped in the decomposition of this organic matter and caused some chemical changes. Okay, కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు ఏమైంది? కొన్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవి చనిపోయి అక్కడ శాండ్తో కలిసేటప్పుడు కొన్ని బ్యాక్టీరియా దానికి హెల్ప్ చేసి అక్కడ కొన్ని కెమికల్ ఏం జరిగాయి? రియాక్షన్స్ జరిగి అక్కడ ఏంటి ఫామ్ అయిందంటే ఈ పెట్రోలియం ఫామ్ అవుతుంది. ఓకే, మ్యాటర్ కన్సిస్టింగ్ ఆఫ్ లార్జ్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ వాజ్ లెఫ్ట్ బిహైండ్. హౌఎవర్ యాజ్ దేర్ ఈజ్ నో సఫిషియంట్ ఆక్సిజన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సీ ద మ్యాటర్ కుడ్ నాట్ డీకంపోజ్ కంప్లీట్లీ. ఓకే, కిందన ఆక్సిజన్ సరిగా ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అవి డీకంపోజ్ అవ్వడానికి కూడా కొంచెం చాలా ఎక్కువ టైం పడుతుంది. వెంటనే డీకంపోజ్ అయిపోయింది అనుకోండి, అది కులిపోయి పోతుంది. కానీ ఆ డీకంపోజ్ అవ్వడానికి ఏం చేస్తుంది? డీకంపోజ్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. వెంటనే డీకంపోజ్ అయిపోదు. అందుకే అంత టైం తీసుకుంటుంది కాబట్టి అది ఏంటవుతుంది? ఫ్యూయల్ కింద మారుతుంది. ఇప్పుడు భూమి పైన ఒక వస్తువు ఉంది, అది డీకంపోజ్ అయితే ఏమవుతుంది? కుళ్ళిపోయి మొత్తం అంతా ఎండిపోయి బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇదేంటి? లోపల ఆక్సిజన్ లేదు, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి బయటికి పోతుంది, ఎయిర్లో కలిసిపోతుంది. కానీ అక్కడ ఎయిర్లో కలిసే అవకాశం లేదు. కాబట్టి ఏమవుతుంది? వాటర్లోనే చాలా ఇయర్స్ వరకు అది డీకంపోజ్ అయ్యి దేని కింద మారుతుంది? ఫ్యూయల్ కింద మారుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద partially decomposed matter remained on the seabed and eventually was covered with multiple layers of sand and silt. ఓకే, అది ఇంకా పూర్తిగా డీకంపోజ్ అవ్వలేదు. అలా లోపల దేంతో కలుస్తుంది? లోపల శాండ్తో కలుస్తుంది. కలిసి అక్కడ ఏమవుతుంది? ఏదో ఒక రాక్స్, ఒక ఆయిల్స్ లా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ బరీయింగ్ టుక్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఫైనలీ డ్యూ టు హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ ద ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్డ్ కంప్లీట్లీ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. అలా కొన్ని ఇయర్స్ తర్వాత అది ఏమవుతుంది? అలాగా పెట్రోల్ కింద, గ్యాస్ కింద మారుతుంది. అంటే పెట్రోలు, గ్యాస్ మనకి మ్యాక్సిమం ఎక్కడ దొరుకుతాయి? వాటర్ లోపల దొరుకుతాయి. ఓకే, ఎర్త్ లోపల కూడా దొరకచ్చు, ఎందుకంటే ఎర్త్ లోపల కూడా వాటర్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ అనేది.
కానీ ఎక్కువగా దొరికేది ఓషియన్స్లో ఎక్కువగా ఉంటుంది అవైలబుల్గా. ఓకే, నెక్స్ట్ రిఫైనింగ్ పెట్రోలియం ఈజ్ మిక్సర్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ సచ్ as పెట్రోలియం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, లూబ్రికెంట్ ఆయిల్ అండ్ పారాఫిన్ వ్యాక్స్. అయితే రిఫైనింగ్ పెట్రోలియం అంటే మనకి డైరెక్ట్గా ఈ డీజిల్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ దొరకవు. సో రిఫైనింగ్ అంటే ఏంటి, మనకు ఆ దొరికే ఆయిల్ని ఏం చేయాలి, రిఫైన్ చేయాలి. ఆ రిఫైన్ చేయడాన్ని ఏమంటామంటే రిఫైనింగ్ పెట్రోలియం. ఆ రిఫైనింగ్ పెట్రోలియం వల్లే మనకి ఏం దొరుకుతాయి, పెట్రోలు, డీజిల్, లూబ్రికెంట్ ఆయిల్స్ ఇవన్నీ కూడా వాటి నుంచి సపరేట్ చేస్తారు. ఓకే, మనకేంటి మనకు దొరికే ఆయిల్ని పెట్రోలియం దొరుకుతుంది. పెట్రోలియం వేరు, పెట్రోల్ వేరు. ఆ పెట్రోలియంని ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు. సపరేట్ చేసి పెట్రోల్ కింద, డీజిల్ కింద, లూబ్రికెంట్ ఆయిల్స్ కింద, పారాఫిన్ వ్యాక్స్ కింద చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్, as these constituents serve different purposes, it is important to separate them, or in other words refine the crude oil. This process of separation of various constituents of petroleum is called petroleum refining. ఓకే, ఈ విధంగా మనం ఏంటి, ఆ దొరికిన ఆయిల్ని ఏదైతే పెట్రోలియం ఉందో ఆ పెట్రోలియంని ఏం చేయాలి, సపరేట్ చేయాలి. దాని నుంచి పెట్రోల్ని తీయాలి, క్రూడ్ ఆయిల్ని తీయాలి, ఇంకేం తీయాలి, డీజిల్ తీయాలి, లూబ్రికెంట్స్ తీయాలి, పారాఫిన్ వ్యాక్స్ని తీయాలి. అలా సపరేట్ చేయడాన్ని పెట్రోల్ని, ప్యూర్ పెట్రోల్ బయట తీయాలి. ప్యూర్ పెట్రోల్ బయట తీయడాన్ని ఏమంటామంటే పెట్రోలియం రిఫైనింగ్ అంటారు. ఏమంటారమ్మా, పెట్రోలియం రిఫైనింగ్ అంటారు. చూడండి, ఆ పెట్రోలియం రిఫైనింగ్ ఎలా చేస్తారంటే ఇలా చేస్తారు. ఎక్కువ టెంపరేచర్ ఉపయోగించి ఆ తీసుకొచ్చిన ఆయిల్ని, పెట్రోలియంని క్రూడ్ ఆయిల్ అంటారు. ఆ క్రూడ్ ఆయిల్ని ఇలా పంపించి బాయిలర్స్ చేసి టెంపరేచర్లో తీసుకొచ్చి ఒక్కొక్క టెంపరేచర్ ద్వారా ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసి, సో ఒకటి నేచురల్ గ్యాస్ అని, ఒకటి గ్యాసిలిన్ అని, ఒకటి కెరోసిన్ అని, ఒకటి లూబ్రికెంట్ ఆయిల్స్ అని, ఒకటి హెవీ గ్యాస్ ఆయిల్ అని. చూసారా, ఇలా మొత్తం ఏదైతే క్రూడ్ ఆయిల్ దొరికిందో ఆ క్రూడ్ ఆయిల్ అంతటిని ఏం చేశారు, క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం, ఇందులో తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశారు, హీట్ చేశారు. హీట్ చేసిన తర్వాత ఈ పై గొట్టం నుంచి గ్యాస్ వెళ్ళింది, ఈ సెకండ్ గొట్టం నుంచి నాఫ్థిన్ వెళ్ళింది, తర్వాత గ్యాస్ ఆయిల్ అయింది, తర్వాత కెరోసిన్ వెళ్ళింది, తర్వాత లూబ్రికెంట్ ఆయిల్ వెళ్ళింది. అంటే సపరేట్ చేశారు. అలా సపరేట్ చేయడాన్ని ఏమంటామమ్మా, పెట్రోలియం నుంచి డీజిల్ని కానీ, పెట్రోల్ని కానీ, పారాఫిన్ వ్యాక్స్ని కానీ వీటన్నిటిని సపరేట్ చేయడాన్ని ఏమంటాము, పెట్రోలియం రిఫైనింగ్. పెట్రోలియం refining. This is the done in the oil refiners. It is a 3-step process. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెట్రోలియంని 3 స్టెప్స్లో ఏం చేస్తారమ్మా, రిఫైనింగ్ చేస్తారంట. ఓకే, మనకు కావాల్సిన పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఏంటమ్మా, ఎన్ని స్టెప్స్లో అమ్మా, 3 స్టెప్స్. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెపరేషన్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, separation, where the crude oil is separated into various components through distillation process. ఏ ప్రాసెస్ అమ్మా, ఏ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తారు, డిస్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తారు. The heavier constituents remain settled at the bottom, whereas lighter constituents rise up the vapor or remaining liquid. ఓకే, సో అలా సపరేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, బరువుగా ఉండేవన్నీ కూడా కిందకుంటాయి, లైట్ వెయిట్లో ఉండేవన్నీ కూడా పైకి ఉంటాయి. ఆ లైట్ వెయిట్లో ఉండేవన్నీ కూడా మ్యాక్సిమం ఏంటంటే గ్యాస్, మధ్యలో మీడియంలో ఉండేవన్నీ కూడా లిక్విడ్, కిందకు ఉండేవన్నీ కూడా సాలిడ్స్. అలా సపరేట్ చేసి ఆ బాయిలింగ్ చేయడం ద్వారా వాటిని సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ చేయడాన్ని ఏమంటామంటే డిస్టిలైజేషన్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, సపరేషన్. ఓకే, ఈ సపరేషన్ దేని ద్వారా, ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, డిస్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా పెట్రోలియం ప్రొడక్ట్స్ని సపరేట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్, ద కాన్స్టిట్యూయెంట్స్ విచ్ ఆర్ స్టిల్ క్విట్ హెవీ ఆర్ కన్వర్ట్ ఇంటూ గ్యాస్, గ్యాసోలిన్ అండ్ డీజిల్. దస్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ కన్వర్షన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, సపరేషన్ ఏ ప్రాసెస్ ద్వారా చేస్తారు, డిస్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా పెట్రోలియం ప్రొడక్ట్స్ని సపరేట్ చేస్తారు. సెకండ్ స్టెప్ ఏంటి, కన్వర్షన్. వాట్ ఈస్ కన్వర్షన్? ఓకే, దీస్ హ్యావ్ సర్టెన్ ఇంప్యూరిటీస్, సో ద లాస్ట్ స్టెప్ ఈజ్ ట్రీటింగ్. లాస్ట్ స్టెప్ ఏంటమ్మా, ట్రీటింగ్. ఓకే, ఈ కన్వర్షన్లో ఏం చేస్తారంటే మనకి ఎలా కావాలో ఆ విధంగా, అంటే డీజిలా, పెట్రోలా, లేదా లూబ్రికెంట్ ఆయిల్సా, లేదా
గ్యాసా అలా సపరేట్ అవుతుంది కదా. సపరేట్ అయిన తర్వాత వాటిని కన్వర్ట్ చేసుకొని ఇంప్యూరిటీస్ అన్నిటిని రిమూవ్ చేసి ఫైనల్గా ఏం చేస్తారమ్మా, ట్రీటింగ్ కూడా ఏం చేస్తారు. ట్రీటింగ్ అంటే ఏంటి, వేర్ దే ఆర్ ట్రీటెడ్ టు అబ్టైన్ ప్యూర్ ఫామ్, ప్యూర్గా రావడానికి. అందులోని ఇంప్యూరిటీస్ అన్ని ఫస్ట్ సపరేషన్ ద్వారా సపరేట్ చేస్తారు. తర్వాత ఇంప్యూరిటీస్ అన్ని ఎక్కడ రిమూవ్ చేస్తారంటే కన్వర్షన్లో. ఇంప్యూరిటీస్ అన్ని చేసిన తర్వాత ఇంకా ప్యూర్ ఫామ్ రావడం కోసం ట్రీటింగ్. అలా ఈ 3 స్టెప్స్ కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి మనకు కావాల్సిన పెట్రోల్, ఆయిల్ ఇవన్నీ కూడా ఏంటమ్మా ఈ 3 స్టెప్స్ ద్వారా మనకి సపరేట్ అవుతాయి. ఓకే, సో పెట్రోలియం రిఫైన్ అనేది 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ పెట్రోలియం రిఫైన్ 3 స్టెప్స్ ఏంటి, సెపరేషన్, కన్వర్షన్, ట్రీటింగ్. వాట్ ఆర్ ద 3 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ separate the petroleum products? Separation, conversion, treating. Separation, conversion, treating. Okay, next కోల్ వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పుకున్నాం. మరి పెట్రోల్ వల్ల ఉపయోగాలు ఏంటి మీకు చెప్పవసరం లేదు, మీకు తెలుసు కదా పెట్రోల్ వల్ల ఉపయోగం ఏంటో. ఓకే, బైక్స్లో రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ యూజెస్. అయితే మనకి ఏదైతే పెట్రోలియం ఉందో పెట్రోలియం ఏమంటారు, క్రూడ్ ఆయిల్ అంటాం. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే డీజిల్ ఒక ఉపయోగం ఉంటుంది, పెట్రోల్ ఒక ఉపయోగం ఉంటుంది, లూబ్రికెంట్ ఆయిల్స్ ఒక ఉపయోగం ఉంటుంది, గ్యాస్ ఒక ఉపయోగం ఉంటుంది, ఎల్పిజి ఒక ఉపయోగం ఉంటుంది, సిఎన్జి ఒక ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ పెట్రోలియం ప్రొడక్ట్సే. సిఎన్జి, ఎన్జి ఇవన్నీ కూడా. ఓకే, సిఎన్జి కాదు, ఎల్పిజి పెట్రోల్ ప్రొడక్టే. ఎల్పిజి పెట్రోల్ ప్రొడక్టే. ఆయిల్స్, లూబ్రికెంట్ ఆయిల్స్ పెట్రోల్ ప్రొడక్టే. డీజిల్, పెట్రోల్ ఇవన్నీ పెట్రోల్ ప్రొడక్టే. ఓకే, కాబట్టి ఎల్పిజి అంటే అడుగుతారు ఈ బిట్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎల్పిజి, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి? liquefied petroleum gas. Okay, liquefied petroleum gas is used in households as well as in the industry. Okay, so liquefied petroleum gas అనేది ఎక్కడ యూజ్ చేస్తారమ్మా, ఇండస్ట్రీస్లో. హౌస్ హోల్డ్ అంటే మన ఇంట్లో కూడా ఉపయోగిస్తాం లేదా, ఓకే, బల్లోని వీటిలోని కూడా. ఓకే, నెక్స్ట్ డీజిల్స్ అండ్ పెట్రోల్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్యూల్స్ ఫర్ వెహికల్స్. డీజిల్స్ ఈజ్ జనరల్లీ ప్రిఫర్డ్ ఫర్ హెవీ మోటార్ వెహికల్స్. పెద్ద పెద్ద వెహికల్స్, లారీలు, బస్సులు అన్నీ కూడా ఎందుకు నడుస్తాయి, డీజిల్. అలాగే పెట్రోల్తో కూడా కొన్ని నడుస్తాయి. ఓకే, అలా డీజిల్, పెట్రోలు, ఎల్పిజి ఇవన్నీ కూడా మనకి మన ఇంట్లో ఎల్పిజి గ్యాస్ తెలుసా, గ్యాస్ సిలిండర్ ఉంటుందా, అదేంటి ఎల్పిజియే, ఎల్పిజి గ్యాస్, అది మన ఇంట్లో ఉపయోగించే గ్యాస్. ఓకే, అది కూడా ఏ ప్రొడక్ట్, పెట్రోలియం ప్రొడక్టే. ఎల్పిజి వేరు, సిఎన్జి వేరు. సిఎన్జి అనేది నేచురల్ గ్యాస్, ఎల్పిజి అనేది పెట్రోలియం గ్యాస్. ఓకే, పెట్రోల్ యొక్క ప్రొడక్ట్ ఇది. పెట్రోల్ గ్యాస్ ఫామ్లో ఉంటే ఎల్పిజి. ఓకే, నెక్స్ట్ పెట్రోల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ సాల్వెంట్ ఫర్ డ్రై క్లీనింగ్. మనకి బట్టలు ఉతకడంలో డ్రై క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో కూడా దేన్ని వాడతారు, పెట్రోల్ని సాల్వెంట్ కింద ఉపయోగిస్తారంట. వేరాజ్ డీజిల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రన్ ఎలక్ట్రిక్ జనరేటర్స్. పవర్ పోతే జనరేటర్స్ ఆన్ చేస్తారు కంపెనీస్లోని, బ్యాంక్స్లోని, వాటిలోని. ఆ జనరేటర్స్లో ఏంటేస్తారు, డీజిల్ వేస్తారంట. అలాగే కెరోసిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూల్ ఫర్ స్టవ్స్ అండ్ జెట్ ప్లేన్స్. అలాగే జెట్ ప్లేన్స్లోని, స్టవ్స్లోని ఏంటో ఉపయోగిస్తారు, కెరోసిన్స్. అంటే మీకు దీన్ని బట్టి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏంటి అంటే కెరోసిన్, డీజిల్, ఎల్పిజి, పెట్రోల్. ఓకే, ఇవన్నీ కూడా ఏ ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్. తర్వాత లూబ్రికెంట్ ఆయిల్స్. లూబ్రికెంట్ ఆయిల్స్ అంటే ఏంటి తెలుసా, గ్రీజ్ తెలుసా, గ్రీజ్ విన్నారా, గ్రీజ్ ఫ్యాన్స్లో వేస్తారు, ఫ్యాన్ ఫ్రీగా మూవ్ అవడానికి. బస్సెస్ టైర్స్కి వేస్తారు, బస్ వీల్స్ ఫ్రీగా మూవ్ అవడానికి. ఓకే, సో అటువంటి గ్రీజ్ లూబ్రికెంట్ ఆయిల్. ఓకే, లూబ్రికెంట్స్ ఆయిల్స్ రెడ్యూసింగ్ వేర్ ద టియర్ అండ్ కొరిజన్ ఆఫ్ మెషిన్స్ అనేవి స్పీడ్గా రన్ అవడం కోసం అందులో ఏమేస్తారు, లూబ్రికెంట్ ఆయిల్స్ వేస్తారు. సైకిల్కి వేస్తారు, ఆయిల్ వేస్తారు తెలుసా, చైన్ ఫ్రీగా రన్ అవడానికి, అది లూబ్రికెంట్ ఆయిల్. ఓకే, సో పారాఫిక్సిన్ వ్యాక్స్. ఓకే, ఇంకేటమ్మా పారాఫిన్ వ్యాక్స్, ఇంకోటేంటి పారాఫిన్ వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ క్యాండిల్స్. నెక్స్ట్ ఆయింట్మెంట్స్, ఇంక్, క్రేయాన్స్. ఓకే, సో ఇంక్, క్రేయాన్స్ ఇవన్నీ మీకు తెలుసు. క్రేయాన్స్ తెలుసు,
క్యాండిల్ సెల్స్, ఆయింట్మెంట్ సెల్స్, ఇవన్నీ దేంతో తయారు చేస్తారు? పారాఫిన్ వ్యాక్స్. మరి పారాఫిన్ వ్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోలియం ప్రొడక్ట్ అది కూడా. తర్వాత బిట్యూమ్. ఓకే, బిట్యూమెన్ ఏంటమ్మా? బిట్యూమెన్ ఏంటమ్మా? బిట్యూమెన్ ఆర్ asphalt. ఇంకటమ్మా asphalt is mainly used to surface roads. ఓకే, రోడ్స్ పైన తారు తెలుసా? తారు, ఆ తారుని ఏమంటామంటే ఆస్ఫాల్ట్ అంటాం. ఓకే, బిట్యూమెన్ ఇవన్నీ కూడా రోడ్స్ వేయడంలో వాటిలో ఉపయోగిస్తారంట. ఇవన్నీ కూడా ఏ ప్రొడక్ట్స్? పెట్రోలియం ప్రొడక్ట్స్. ఓకే, సో కాబట్టి నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అయిన పెట్రోలియంలో ఫస్ట్ కోల్ గురించి చెప్పుకున్నాం. కోల్ వచ్చేసరికి కోల్ తార్, కోక్, కోల్ గ్యాస్, ఈ మూడు కోల్కి సంబంధించి. మరి పెట్రోలియం వచ్చేసరికి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏంటి? పెట్రోల్, ఫస్ట్ పెట్రోల్, సెకండ్ డీజిల్, వెరీ గుడ్, థర్డ్ లూబ్రికెంట్ ఆయిల్స్, తర్వాత కెరోసిన్, తర్వాత లిక్విడ్ ప్రొపైలిన్ గ్యాస్, ఎల్పిజి, తర్వాత పారాఫిన్ వ్యాక్స్, తర్వాత బిటూమెన్, ఆస్ఫాల్ట్. ఇవన్నీ కూడా ఏ ప్రొడక్ట్స్? అడగచ్చు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెట్రోలియం ప్రొడక్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెట్రోలియం ప్రొడక్ట్ అని అడగచ్చు. ఓకే, సో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓషన్స్లో వాటర్ లోపల ఆర్గానిజమ్స్ అనేవి డీకంపోజ్ అయ్యి కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత దేని కింద మారుతుంది? పెట్రోలియం కింద మారుతుంది. పెట్రోలియంని ఇంకేమంటారు? క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. పెట్రోలియం ఏమంటారు? క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. పెట్రోలియం ఏమంటారు? క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత నాన్ రెన్యూబుల్ రిసోర్స్లో పెట్రోలియం గురించి చెప్పుకున్నాము. పెట్రోల్ వేరు, పెట్రోలియం వేరు. పెట్రోలియం గురించి చెప్పుకున్నాము, కోల్ గురించి చెప్పుకున్నాము. తర్వాత ఏంటి? న్యాచురల్ గ్యాస్. ఓకే, సో న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటంటే ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూయల్ యాజ్ ఇట్ ఈస్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ త్రూ పైప్స్ అండ్ కెన్ బి కంప్రెస్డ్ అండ్ స్టోర్డ్ అండర్ హై ప్రెజర్ యాజ్ సిఎన్జి. ఓకే, మనకి పెట్రోల్ బంక్స్లో ఇప్పుడు కొత్తగా మన కొన్ని ప్లేస్లో సిఎన్జి ఉంటుంది, ఎల్పిజి ఉంటుంది. ఎల్పిజితో నడిచే వెహికల్స్ ఉంటాయి, సిఎన్జితో నడిచే వెహికల్ ఉంటుంది. మన కార్ వెనకాల గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు అనుకోండి, అది ఎల్పిజి. అలా కాకుండా సిఎన్జి వెహికల్స్ కూడా ఉంటాయి. సిఎన్జి అనేది నేచురల్ గ్యాస్, ఎల్పిజి అనేది పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి అనేది మన ఇంట్లో ఉపయోగించే గ్యాస్, సిఎన్జి అనేది మన ఇంట్లో ఉపయోగించే గ్యాస్ కాదు ఇది. కానీ ఈ సిఎన్జి కూడా ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సే, వెరీ ఇంపార్టెంట్ ఫ్యూయల్. ఇది కూడా ఓషన్స్ లోపలే దొరుకుతుంది. ఇది కూడా కొన్ని డీకంపోజ్ అవడం ద్వారా గ్యాస్ ఇది కూడా. అండ్ ట్రాన్స్పోర్ట్ త్రూ పైప్స్, ఇది పైప్స్ ద్వారా, దేని ద్వారా ఇది పైప్స్ ద్వారా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. హై ప్రెషర్లో ఇవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే సిఎన్జి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఓకే, సో అయితే ఎల్పిజి గ్యాస్ అనేది పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏంటి ఎక్కువ రిలీజ్ చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. కానీ సిఎన్జి మాత్రం అంత ఎక్కువగా పొల్యూట్ చేయదు. ఓకే, సో ఇట్ కాజెస్ నో పొల్యూషన్ అండ్ హ్యాస్ హై కెలోరిఫిక్ వాల్యూ. ఓకే, సిఎన్జికి కెలోరిఫిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల అదేం చేస్తుంది? ఎక్కువ పొల్యూషన్ చేయదు. పొల్యూషన్ చేయదంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయదు. తర్వాత నేచురల్ గ్యాస్ ఈజ్ క్లీనర్ ఫ్యూయల్. ఓకే, నేచురల్ గ్యాస్ అనేది ఏంటంటమ్మా? క్లీనర్ ఫ్యూయల్. ఎందుకు దీన్ని క్లీనర్ ఫ్యూయల్ అన్నారు? ఎక్కువ పొల్యూషన్ చేయదు కాబట్టి. ఓకే, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఏంటి? ఎక్కువ పొల్యూషన్ చేస్తాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి, మన ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తాయి. కానీ సిఎన్జి మాత్రం, నేచురల్ గ్యాస్ మాత్రం అంత ఎక్కువగా పొల్యూట్ చేయదు కాబట్టి దీన్ని ఏమంటారంటే క్లీనర్ ఫ్యూయల్ అంటారు. దేనమ్మా? సిఎన్జి గ్యాస్ని, నేచురల్ గ్యాస్ని. ఓకే, ఇట్ ఈజ్ లెస్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్ దెన్ కోల్, పెట్రోల్ ఆర్ డీజిల్. డీజిల్ కన్నా వీటన్నిటికన్నా ఇది ఏం చేస్తుంది? తక్కువ పొల్యూషన్ని చేస్తుంది. ఓకే, ఇట్ క్యాన్ బి ఈజీలీ స్టోర్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ త్రూ ద పైప్ లైన్స్. దాన్ని ఈజీగా పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇట్ ఈజ్ రిలేటివ్లీ మోర్ అబాండెంట్ దెన్ అదర్ ఫాసిల్ ఫ్యూయల్స్, దట్ ఈస్ కోల్ అండ్ పెట్రోల్. పెట్రోలు, కోల్ దొరికినంత ఎక్కువగా ఇదేం దొరకదు. ఓకే, అంత ఎక్కువగా దొరికే గ్యాస్, అంత ఎక్కువగా దొరికేది అయితే కాదు నేచురల్ గ్యాస్ అనేది, చాలా తక్కువగా దొరుకుతుంది ఇది.
ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ సేఫర్ ఫ్యూయల్ యాజ్ ఇట్ ఈస్ లైటర్ దెన్ ఎయిర్ అండ్ డిసిపేట్స్ రాదర్ దెన్ ఎక్స్ప్లోడింగ్. అంతే త్వరగా ఎక్స్ప్లోడింగ్ అవ్వదు మిగతా వాటిలాగా. అలాగే చాలా లైట్ వెయిట్, ఇది ఎయిర్ కన్నా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ విచ్ ఈస్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఓవెన్ కుకింగ్ యాజ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ప్రీ హీటింగ్. ఓకే, సో కొన్ని కోల్ ఉందనుకోండి, కొంతసేపు హీట్ చేస్తే కానీ అది ఏమవుదు, హీట్ అవ్వదు. కానీ దీనికి ప్రీ హీటింగ్ ఏం అవసరం లేదు, వెంటనే దాని యొక్క ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకే, కాబట్టి పెట్రోల్ కన్నా కోల్ కన్నా నేచురల్ గ్యాస్ అనేది తక్కువ పొల్యూషన్ చేస్తుంది, ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ అయింది. కానీ ఇది అంత ఎక్కువగా మనకి పెట్రోలు అవి దొరికినంత దొరకదు. ఓకే, తర్వాత సో ఇక్కడతో నేచురల్ గ్యాస్ గురించి అయిపోయింది, పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి అయిపోయింది, కోల్ గురించి అయిపోయింది. ఓకే, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్లో పెట్రోల్, కోల్, నేచురల్ గ్యాస్ ఈ మూడు ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, యురేనియం ఉంది, ఇంకా యురేనియం కాకుండా ఇంకేమున్నాయి, పారాఫిన్ వ్యాక్స్ అనేది పెట్రోలియం ప్రొడక్టే. ఓకే, అందరికి అర్థమైందా చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా? నాన్ రెన్యూబుల్ రిసోర్స్లో ఇవన్నీ అర్థమయ్యాయా అందరికీ? అయితే కోల్ వచ్చేసరికి కోల్ తార్, కోల్ గ్యాస్, కోక్. పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేసరికి పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఎల్పిజి, లూబ్రికెంట్ ఆయిల్స్, పారాఫిన్ వ్యాక్స్. నెక్స్ట్ ఇంకా రెండు చెప్పుకున్నాం, బిటోమెన్, యాస్ఫిన్. ఓకే, తర్వాత నేచురల్ గ్యాస్కి ఎగ్జాంపుల్ సిఎన్జి. ఓకే, తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ యొక్క అడ్వాంటేజెస్ మీకు చెప్పవసరం లేదు, మీకు తెలుసు ఏంటి అడ్వాంటేజెస్. రెన్యూబుల్ రిసోర్సెస్ అనేవి ఎంత వాడినా మళ్ళీ వస్తాయి. కానీ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, మనం చూడండి, ద నాన్ రెన్యూబుల్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద అఫోర్డబుల్. మనకి ఈజీగా దాన్ని అఫోర్డబుల్, మనం ఈజీగా తక్కువకి అమౌంట్ కొనుక్కుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ డీజిల్ అండ్ ఆయిల్. ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెసిబుల్ అండ్ మోర్ కంపాటబిలిటీ. మనకి ఈజీగా ఎక్కడ కావాల్సి అక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎప్పుడు కావాల్సి అప్పుడు దొరుకుతుంది, డబ్బులు వేస్తే దొరికేస్తాయి, ఎంత కావాల్సి అంత వాడేసుకోవచ్చు. అవునా కాదా? మన బళ్ళు వెళ్ళాలన్నా, మన ఇంజన్స్ పనిచేయాలన్నా, జనరేటర్స్ పనిచేయాలన్నా, ఓకే అన్నిటికి కూడా ఏంటి అవసరం, ఫ్యాక్టరీస్ పనిచేయాలన్నా, మెషిన్స్ పనిచేయాలన్నా అవసరం కదా. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్. ద నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజీ టు స్టోర్. వీటిని ఈజీగా స్టోర్ చేస్తున్నారు, అవునా కాదా? ఒక క్యాన్ తెచ్చుకొని క్యాన్లో మనం దాచుకొని ఉంచుకోవచ్చు, అవునా కాదా? తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి? ఒకసారి ఉపయోగిస్తే మళ్ళీ అవి కావాలంటే కొన్ని మిలియన్ ఆఫ్ ఇయర్స్ అవుతాయి. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ కెన్ బి రీప్లేస్డ్ వన్స్ దేర్ ఎనర్జీ సోర్స్ ఈజ్ యూజ్డ్ అప్. ఓకే, ద బై ప్రొడ్యూస్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ కాజ్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్. ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అనేవి ఏవైతే పెట్రోల్ ఉన్నా, డీజిల్ ఉన్నా, ఇవన్నీ కూడా ఏంటవుతుంది, వీటిని ఉపయోగిస్తే ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, పొల్యూట్ అయిపోతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి, గ్రీన్ హౌస్ గ్యాస్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ ఏంటి, ఆక్సిజన్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అయితే మనకు కావాల్సిన ఆక్సిజన్ ఒక అవసరం అవుతాయా? ప్లాంట్స్కి కావాల్సినవి అన్నీ కూడా, ప్లాంట్స్ కూడా సరిగా పెరగవు, అలాగే యానిమల్స్ అన్నీ కూడా పాడైపోతాయి, అవునా? ఓజోన్ లేయర్ పాడైపోతుంది. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. సో కాబట్టి మనం ఏంటంటే ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ని తక్కువగా ఉపయోగించాలి. ఉన్నాయి కదా ఉపయోగించి పొల్యూషన్ చేస్తే ఆ పొల్యూషన్ వల్ల మన హెల్త్ పాడైపోతుంది, మనం త్వరగా చనిపోతాము, చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్టింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్, మైనింగ్ అండ్ ఎక్స్క్రేషన్ యాక్టివిటీస్ కెన్ బి కాజ్ యాక్సిడెంట్స్ అండ్ రిజల్ట్ ఇన్ ఆయిల్ స్పిల్స్, న్యూక్లియర్ మెల్ట్డౌన్స్, పైప్లైన్స్ లీక్స్ అండ్ ఈవెన్ ఎక్స్ప్లోజన్స్ విచ్ కాజెస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనం ఫ్యూయల్స్ బయట తీసేటప్పుడు అక్కడ ఏమవుతాయి, మీరు వింటూ ఉంటారు, పైప్ లైన్స్ పగిలిపోయి పేలిపోయింది, రియాక్టర్స్ పేలిపోయి ఫ్యాక్టరీలో ఇదైంది అదైంది అని చెప్పేసి. ఇటువంటివన్నీ న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పైప్ లైన్స్, లీక్స్, ఇవన్నీ మైనింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్, అవి తవ్వేటప్పుడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోవడము, ఆ లోపల గొట్టాలు పెట్టడానికి వెళ్ళే వాళ్ళు చనిపోవడము, ఇలా చాలా డ్యామేజ్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ టాపిక్ నుంచి ఏమర్థమైంది? రెన్యూబుల్ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ అంటే ఏంటి, రెన్యూబుల్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్స్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్స్. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పెట్రోలియం ప్రొడక్ట్స్, కోల్, నేచురల్ గ్యాస్, వాటి గురించి తెలుసుకున్నాము.
ఫాజిల్ ఫ్యూల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన క్లాస్ అంతా మైండ్లో పెట్టుకొని మీకు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవన్నీ అండర్లైన్ చేసుకొని తర్వాత ఇచ్చే బిట్స్ అన్నీ మీరు చేస్తే నేను కూడా మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏ విధంగా ఇస్తారనేది మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై. సో లెట్స్